నా పేరు మద్దెల రామారావు అండి. మాది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కాకర్ల గ్రామం అండి. మా తండ్రి గారి పేరు మద్దెల నాగరత్నం. నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి అండి. అయితే నా చిన్న కూతురు మైలవారంలో బీటెక్ చదువుతుందండి. ఆమెకు 17 సంవత్సరాలు. గత 24వ సంవత్సరం 11వ నెల 10వ తారీఖు రాత్రిపూట నా ఇంట్లోనికి, మా కూతురు ఒంటరిగా చదువుకున్న సమయంలో నా ఇంట్లోనికి 3 వ్యక్తులు వచ్చారండి. ఒకడు ఈశ్వరు, తర్వాత ఒకడు నిద్యా నాగరాజు, నిద్యా పాపారావు అనే 3 వ్యక్తులు వచ్చి మా పాపని బలాత్కారం చేశారండి. బలాత్కారం చేస్తే ఈశ్వర్ అనేవాడు అత్యాచారం చేశాడు ఆ అమ్మాయిని. తర్వాత ఇద్దరు అతను సహకరించారండి. వాళ్ళిద్దరు కూడా అతనికి, మా కూతురు కేకలు వేయగా పక్కన ఉన్న ఇంట్లో ఉంటున్న వారు అందరూ కూడా వచ్చి అతను చూసేసరికి వాడు పారిపోవటం జరిగింది. మేము రిపోర్ట్ ఇచ్చాం సార్. ఆ రోజే రిపోర్ట్ ఇస్తే, ఆ రైతు పూట మేము రిపోర్ట్ ఇస్తే మాకు ఇంత మటుకు ఎటువంటి న్యాయం జరగలేదు. జరగకపోగా మమ్మల్ని మీరు కేసు ఎత్తేసుకోమని పలుమార్లు కానిస్టేబుల్ని పంపించాడండి ఎస్ఐ సత్యనారాయణ గారు. ఆ సత్యనారాయణ గారి వల్ల మాకు ప్రాణహాని ఉందండి. నిన్న ఆదివారం పూట మేము ఇంట్లో అందరం కలిసి భోజనం చేసే సమయంలో సుమారు 12 గంటల ప్రాంతంలో మీరు కేసు ఎత్తేసుకోవాలి, కాగితాల మీద సంతకం పెట్టమని ఎస్ఐ గారు పంపించారు, సత్యనారాయణ గారు అని చెప్పారండి. అయితే మేము పెట్టినందుకు గాను మమ్మల్ని ఎస్ఐ గారు మీరు స్టేషన్కి తీసుకురమ్మన్నారు అన్నారు. మేము భయభ్రాంతులకు గురయ్యి మేము చచ్చిపోవటానికి మమ్మల్ని చంపే విధంగా ఎస్ఐ గారు మమ్మల్ని ప్రోత్సాహం చేస్తున్నారు. వారి ద్వారా కానీ మేము 100కి కాల్ చేయటం జరిగిందండి. జరిగితే మీరు 100కి కాల్ చేసినా ఎవడో చెప్పుకొని ఏమీ కాదు, ఎస్ఐ గారు రమ్మన్నారు, వస్తారని దౌర్జన్యం చేశారండి. మాకు ప్రాణం భయం ఉంది, ప్రాణహాని ఉంది ఎస్ఐ సత్యనారాయణ గారి వల్ల. కనుక తమరు మన పీజీఆర్లో పలుమార్లు అర్జీ పెట్టడం వల్ల ఎస్ఐ గారు మా మీద ఒత్తిడి పెంచారయ్యా. కానిస్టేబుల్ని తేప 2 పంపించడం మా ఇంటి మీదకి, నా పిల్లల్ని నన్ను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. లేకపోతే నేను అక్కడే తీసుకెళ్ళాలి, అక్కడే తీసుకెళ్తాను మమ్మల్ని భయపెట్టి మేము ఆత్మహత్య చేసుకునే తీరుగా మమ్మల్ని ప్రేరేపణ జరుగుతుంది. ఎస్ఐ సత్యనారాయణ వల్ల మేము చనిపోయే స్థితిలో ఉన్నాం. కనుక ఇప్పటికైనా పై అధికారులు మా మొర విని మాకు న్యాయం చేయవలసినదిగా మేము కోరుకుంటున్నాము. ఎస్ఐ సత్యనారాయణ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు, నా కూతురికి, మైనర్ అయిన నా కూతురికి న్యాయం చేయవలసినదిగా మా ప్రార్థన.